ప్రకృతిని కాపాడుకోకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. మనిషి తన స్వార్థంతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని, అందులో మనందరం భాగస్వాములు అవుతున్నామని తెలిపారు. మన పూర్వీకులు ప్రకృతి వ్యవసాయంతో ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని, మనం ప్రకృతిని నాశనం చేయడంతోనే అనేక రోగాల బారిన పడుతున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయం చేయాలని చాలామంది చాలా మాటలు చెప్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదన్నారు ఈటల. నేను ఒకటే, ప్రకృతిని ప్రేమించకుండా ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనబడుతుంది. మనం ఢిల్లీలో ఉంటే రాత్రి 9 గంటలకు చెంపలకు వడగాలి తాగుతుంది రాత్రి 9 గంటలకు ఎట్లా బతుకుతున్నారని అనిపించింది. ఇక్కడ ఇవాళ గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచ దేశాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి, ప్రపంచ పెద్దలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, శాస్త్రవేత్తలు. మీరు చూస్తూ ఉన్నారు, ఇలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ధృవాలు కరిగిపోతున్నటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ ప్రకృతిని డిస్ట్రక్ట్ చేస్తే అంతిమంగా మానవ మనుగడనే ప్రశ్నార్థకమైన ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి మాటలు చెప్పినా, ప్రకృతిని విధ్వంసం చేయొద్దని చెప్పి మాటలు చెప్పినా, మనిషి ఎందుకో తన స్వార్థంతో ఇవన్నీ నాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తుంటా, మనం ప్రకృతిని నాశనం చేస్తే అంతిమంగా దాంట్లో మనం కూడా భాగస్వాములు అవుతామనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్తూ ఉంటాం. మేము చిన్నతనంలో ఇవాళ ఏ వ్యవసాయంలో అయితే మళ్ళీ ఇవాళ ఆర్గానిక్ మాన్యూర్ అనే కొత్త పద్ధతులు, లేకపోతే ప్రకృతి వ్యవసాయం అనే కొత్త పద్ధతులు అన్నీ కూడా వెనుకటి. ఆనాడు పెంట బొందలలో పెంట ఉండేది, ఆనాడు కంచెలలో పాలకొడి శాఖ ఉండేది, ఎంపలాకు ఉండేది. ఇవాళ నాటడానికి పోతే ఎర్రలు పారేది మొత్తం. అంటే అంత గొప్ప వ్యవసాయంతో జీవించిన మనం, ప్రకృతితో పెనవేసుకొని జీవించిన మనం, ఇవాళ ఏ రోగం లేదు అన్నాడు మనకు, ఈ క్యాన్సర్ లేవు అన్నాడు మనకు, ఈ హార్ట్ అటాకులు లేవు, ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ లేవు. 40 ఏళ్ళకే కిడ్నీ ఫెయిల్యూర్స్, 40 ఏళ్ళకే హార్ట్ అటాక్స్, 40 ఏళ్ళకే మనం అనేక రకాల రుగ్మతలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అవన్నీ ఎందుకు వస్తున్నాయో ఇవాళ మాట్లాడుకుంటున్నాం, కానీ దాన్ని ఆచరించట్లేదు. ఎంతరంగా డబ్బులు సంపాదించుకోవాలి, పాలల్లో కల్తీ చేయాలి, పుచ్చకాయలు కూడా లోపల ఇంజెక్ట్ చేయాలి కలర్ని, ఇట్లా రకరకాల తన అవసరం కోసం, తన స్వార్థం కోసం మనిషి యొక్క జీవితాన్ని పరంగా పెట్టుకుని ఈ రోజులో కూడా మళ్ళీ మనమే ఈ ప్రకృతిని కాపాడుకునే కర్తవ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.